ఇప్పుడు వచ్చేసి అన్ని డ్రెస్సెస్ ఉంటాయి. నేను ఏమేమి డ్రెస్ తీసుకున్నాను అండ్ ఎంత కాస్ట్ పడింది, వేసుకుంటే ఎట్లా అనిపించింది, ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా మీకు మెన్షన్ చేస్తాను. అండ్ డ్రెస్సెస్ కూడా వేసుకొని చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్, ఇన్ని డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో వీటి ఒక్కొక్కటి వేసుకొని అండ్ కాస్ట్ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. నా ఆల్ టైమ్ ఫేవరెట్ నా బ్లాక్ కలర్ డ్రెస్తో స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి, నేనైతే ఇంకా స్టిచ్చింగ్ చేసుకోలేదు, బట్ స్టిచ్చింగ్ చేస్తే ఫిట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూపిస్తే ఎట్లుందో. చూసారు కదా నా బ్లాక్ డ్రెస్ ఎట్లుంది. సో యాక్చువల్గా నేను ఈరోజు హెడ్ బాత్ చేయలేదు, సో అందుకని ఆయిల్ని హెయిర్స్ని ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి జస్ట్ 500 రూపీస్కి వచ్చింది నాకు. అండ్ ఇది వచ్చేసి లూజ్గా ఉంది, ఇంకా క్లిప్ పెట్టేసా. సో నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. సో ఇది కూడా నార్మల్గా సింగిల్ పీస్ లాంటిదే. ఇట్లా కాలర్ వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా ఫినిషింగ్ వచ్చింది. నాకు ఇట్లాంటి హ్యాండ్స్ లేవని చెప్పేసి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్. సో ట్రై చేసి చూపిస్తా. ఈ డ్రెస్ చూసారు కదా, ఇట్లా వచ్చింది. అండ్ దీనికి బెల్ట్ కూడా వచ్చింది. యాక్చువల్గా నేను ఈ డ్రెస్ని డిమార్ట్లో చూసా. దీని కాస్ట్ వచ్చేసి 700 ఏమో ఉంది. బట్ నాకు ఇక్కడ షాప్లో ఎంత దొరికిందంటే జస్ట్ 500 రూపీస్కే నాకు ఇక్కడ దొరికింది. చూసారు కదా, బాగుందా. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట. సో ఓవరాల్ సెట్ వచ్చేసి నాకు 500 రూపీస్ వచ్చింది. ఓవరాల్ సెట్ 500 రూపీస్ అంటే బెటరే కదా. సో నేను ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక నిమిషం. ప్యాంట్ వచ్చేసి ఇట్లా వచ్చింది. సో చూడండి, ఈ మధ్య ఇట్లాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా డ్రెస్సెస్. సో అందుకని చెప్పేసి తీసుకున్నా. అండ్ టాప్ వచ్చేసి ఇట్లా వచ్చింది. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ కూడా ఫుల్గా వచ్చినాయి. చూడండి, తెలియకుండా ఫ్రంట్కి ఇట్లా వచ్చింది అన్నమాట. సో అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్గా ఉంది. సో ఇది ఒకసారి ట్రై చేసి చూసేద్దాము. చూడండి, డ్రెస్ వేసుకున్న చూడండి ఈ డ్రెస్ ఎట్లా ఉందో. చూసారు కదా ఈ డ్రెస్ ఎట్లుంది. ఓవరాల్గా ఇట్లా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 500 రూపీస్గా వచ్చింది. ఓవరాల్గా ఇది కొంచెం నేను ఫిట్టింగ్ చేసుకోవాలండి, ఫిట్టింగ్ చేసుకోలేదు. అండ్ పైన కొంచెం పెన్సిల్ అట్లా చేసుకుంటే బాగా కనిపిస్తుంది. అండ్ ఈ డ్రెస్ కొనేటప్పుడు చాలా జరిగింది. ఏంటంటే ఆ షాప్ అతనే ఒక 10 టైమ్స్ అడిగారు, ఇది డ్రెస్సా లేకపోతే నైట్ వేర్ అని చెప్పేసి. ఎందుకంటే ఇది కొంచెం లుక్ మనం బాగా రెడీ అవ్వకపోతే నైట్ వేర్ లాగా కనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు నైట్ వేర్ తెచ్చుకున్న 500 రూపీస్కి అని చెప్పేసి నవ్వారనమాట. సో ఫైనల్గా అంత వేసుకొని రెడీ అయితే బాగానే ఉంది. ఇంకా కొంచెం హెడ్ బాత్ చేసి అట్లా రెడీ అయితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. అండ్ స్టిచ్చింగ్ కూడా కొంచెం చేయించాలి. అండ్ మీకు ఇది నైట్ వేర్ లాగా కనిపిస్తుందా లేకపోతే ఓకే డ్రెస్ లాగే కనిపిస్తుందా నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ డ్రెస్. అండ్ ఈ కలర్ డ్రెస్ నాకైతే ఇంతవరకు లేదండి. సో నేను ఇది టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకుందాం అనుకుంటున్నా. ఒకసారి చూపిస్తా ఎట్లుందని చెప్పేసి. ఇదైతే నాకు డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. లుక్ వైజ్ అయితే బాగుంది, చాలా చాలా బాగుంది. ఒకసారి చూడండి. చూసారు కదా ఎంత బాగుంది, నాకు బాగా అనిపిస్తుందా. సూపర్గా ఉంది కదా కలర్. బ్లూ కలర్ ఎవరికైనా బాగుంటుందండి. బ్లూ కలర్ నా ఫేవరెట్ కాదు, బట్ నాకు ఎందుకో ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది. నెక్స్ట్ పాయింట్ చూసేద్దాం. ఇది క్లాత్ కూడా ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ఇది ఓవరాల్గా వచ్చేసి ఇట్లా వస్తుంది. సరే పెట్టుకొని చూపిస్తాను. నేను ఇది వేసుకోవట్లేదు ఎందుకంటే ఇది నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకుందాం అనుకుంటున్నా. చూడండి ఇట్లా వెళ్తే బాగుంటుందో చెప్పండి, కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా ఏంటంటే మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకెట్లాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.